అక్కినేని నాగచైతన్య ప్రస్తుతం కెరియర్ పరంగా ఫుల్ జోష్లో ఉన్నారు. గతేడాది తండేల్ చిత్రంతో తన కెరియర్లోనే భారీ విజయాన్ని అందుకొని బాక్సాఫీస్ వద్ద సత్తా చాటారు. ప్రస్తుతం ఆయన కెరియర్ దండు దర్శకత్వంలో వృషకర్మ అనే సినిమా చేస్తున్నారు. ఈ సినిమా షూటింగ్ చివరి దశకు చేరుకుంది. ఇక ఈ క్రేజీ ప్రాజెక్ట్ సెట్స్ పై ఉండగానే చైతు తన తదుపరి సినిమాను లైన్లో పెట్టే పనిలో పడ్డాడు. ఈ నేపథ్యంలో తమిళ దర్శకుడు లింగుస్వామి డైరెక్షన్లో ఒక సినిమా చేయబోతున్నట్లు వార్తలు వైరల్ అవుతున్నాయి. ఒకవేళ ఇదే నిజమైతే చైతన్య రిస్క్ చేస్తున్నట్లే అని చెప్పాలి. ఎందుకంటే ఒకప్పుడు మాస్ డైరెక్టర్ గా గుర్తింపు తెచ్చుకున్న లింగుస్వామి గత కొంతకాలంగా సరైన సక్సెస్ లేక సతమతమవుతున్నాడు. చివరిగా తెలుగులో రామ్ పోతినేని హీరోగా తెలుగు తమిళ భాషల్లో తెరకెక్కిన ది వారియర్ చిత్రం కూడా బాక్స్ ఆఫీస్ వద్ద ఆశించిన విజయాన్ని అందుకోలేకపోయింది. ఈ నేపథ్యంలో ఎలాగైనా ఒక స్ట్రాంగ్ కంబ్యాక్ ఇవ్వాలని భావిస్తున్న లింగుస్వామి నాగచైతన్య కోసం ఒక పవర్ఫుల్ స్క్రిప్ట్ ను సిద్ధం చేస్తున్నట్లు తెలుస్తుంది. అంతేకాదు ఈ చిత్రం పక్కా యాక్షన్ ఫ్యామిలీ ఎమోషన్స్ కలబోసిన కథతో రూపొందుతుందని సమాచారం. నాగచైతన్యను మునుపెన్నడూ చూడని సరికొత్త మాస్ పంథాలో ఆవిష్కరించేలా లింగుస్వామి ఈ కథను డిజైన్ చేశారట. అయినా కూడా చైతన్య రిస్క్ చేస్తున్నాడనే చెప్పాలి. కానీ అసలు ఈ వార్తల్లో ఎంతవరకు నిజముందనేది చూడాలి.